జమ్మూ కాశ్మీర్లో కుండపోత వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రియాసీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సలాల్ డ్యాం పూర్తిగా నిండిపోయింది. దీంతో డ్యాం గేట్లను ఎత్తేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలు వరదల కారణంగా రాష్ట్రంలోని ప్రధాన నదులు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. వారణాసిలో గంగా నది నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. వరద నీరు నేరుగా ప్రసిద్ధ నమోఘాట్ ప్రాంతాన్ని తాకుతోంది. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నందున స్థానికులు ఎవ్వరూ నది వైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక మరోవైపు మొరాదాబాద్ లోను కూడా రామ్ గంగా నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద కారణంగా ఇక్కడ నది నీటి మట్టం ఏకంగా 190 మీటర్ల ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటు ఉత్తరాఖండ్లోనూ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రిషికేశ్లో గంగా నదితో పాటు ప్రధాన నదులు నీటి మట్టాలు గణనీయంగా పెరిగాయి. చార్ధమ్ యాత్ర కొనసాగుతున్నప్పటికీ అధికారులు ప్రజలను నది ఒడ్డుకు వెళ్లొద్దని, సెల్ఫీలు దిగొద్దని హెచ్చరించారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు యాత్రను సందర్శించుతున్నందున సూచనలు పాటించాలని చెప్పి విజ్ఞప్తి చేశారు అధికారులు. జమ్మూ కాశ్మీర్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రియాసీ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా సలాల్ డ్యాం పూర్తిగా నిండిపోయింది. దీంతో డ్యాం గేట్లను ఎత్తేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. వాళ్ళందరినీ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.